తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో అందరికీ వందనములు, శుభములు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మరి క్రీస్తు ప్రభువారి నామంలో శుభములు తెలియజెప్తున్నాము. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి ఇంతవరకు వచ్చి కాపాడిన, సంరక్షించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక పాట పాడుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రాలు. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అనవరతముని మహిమలో పగడ ఆత్మలో నిలుపుమయా. ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో, అల్ఫావు మేఘయు ఆత్మారూపుడవు ఆనందించగని మదిలో. అల్ఫావు మేఘయు ఆత్మారూపుడవు ఆనందించగని మదిలో. పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో, పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో, పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించేదం. మా దేహమే ఆలయం, కావాలి మీకే నిలయం. మా దేహమే ఆలయం, కావాలి మీకే నిలయం. ప్రాణప్రియుడవు పదముల చేరి పానార్పణము చేతును. దేవాని ఆనం మాకెంతో శ్రేయస్కరం, ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. అత్యంత పరిశుద్ధమౌవా నీదు గుడారమునా, అత్యంత పరిశుద్ధమౌవా నీదు గుడారమునా, నివసించుటకు యోగ్యతను సగి మమ్ము హెచ్చించితివి నీ దయం. జుంటి ధారల కన్నాను, తేనె మధురిమల కన్నా శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత మమ్ము తృప్తి పరచుమయా. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృపా, కనికరం, దయగలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయ కాలం నుంచి మధ్యాహ్నము
మధ్యాహ్నం నుండి రాత్రి కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించినందుకు మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. నాయన తండ్రి, కలువరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కృపాక్షేమములతో, కృపాసత్యములతో నడిపించమని వేడుకుంటున్నాను. దేవా, మరి తండ్రి, కొన్ని ప్రార్థనా విజ్ఞాపనలు నాయన కొన్ని దినములుగా చెప్పి ఉంటుండగా నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి. లక్ష్మి అనబడేటువంటి బిడ్డ తల నుండి శరీరం అంతా దురదలతో బాధపడుచు ఉంటుండగా ఆ బిడ్డకు మంచి స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన తండ్రి, సత్యవతి అనేటువంటి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారి పిల్లలకు మంచి ఉద్యోగం కొరకు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు, అప్పులు తీరుట కొరకు వారి ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉంటుండగా సహాయం చేయండి నాయన. ఎంతోమంది కూడా ఎన్నో చెప్పుకోలేని బాధలతో కూడా బాధపరిచిన బిడ్డలు ఉంటున్నారు. వారందరికీ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. శేఖర్ అనేటువంటి బిడ్డ నాయన అప్పుల నుంచి విడుదల కొరకు విడుదల దయచేయమని మొరపెడుతున్నారు. ఏదో ఒక పని చేసి ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంటుండగా నాయన ఆశీర్వదించండి. మీ కృప చూపించండి అయ్యా. పరిశుద్ధానికి స్తోత్రాలు నాయన. సహోదరుడు యోసేపు గారి గురించి మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. ఆయనను మళ్ళీ కిడ్నీ సమస్య, బీపీ, షుగరు, ఆయన తండ్రి పెరాలసిస్ వల్ల బిడ్డ బలహీనపడి ఉంటుండగా ఆ బిడ్డను దర్శించండి, స్వస్థపరచండి అయ్యా. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవ, ఆ కుమారుని గురించి మేము మొరపెడుతున్నాము. ఎంతోమంది ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు నాయన. వారి పరిస్థితులను మీరు ఎరిగిన దేవుడు. నీ యొక్క శక్తి ద్వారానే వారు బాగుపడతారయ్యా. ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుని నీ మీద ఆధారపడేటువంటి భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఈ యొక్క ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ ఉదయకాలంనే లేచి ప్రార్థన విజ్ఞాపనలతో వారి కుటుంబాల కొరకు, వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసుకునేటువంటి మనసు వారికి దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, ప్రార్థన వల్లనే సాధ్యమని సెలవిచ్చిన దేవుడు. అన్ని పనులు చేసుకుంటారు కానీ ప్రార్థనకు వచ్చేటప్పటికి బలహీనత నాయన, సోమర్తనం, వీటి నుంచి విడుదల దయచేసి నీ సన్నిధానంలో దేవుడు గొప్పవాడు, సహాయం చేయగల శక్తిమంతుడు, సమర్థుడని నీ సన్నిధానంలో పాప క్షమాపణతో, పశ్చాత్తాపంతో వారి తప్పుదములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి నాయన నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించి వారి ప్రవర్తన మార్చుకున్నప్పుడు వారు గొప్పగా దీవింపబడతారు. అటువంటి పరిస్థితి ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. నేనే మార్గంలో, సత్యంలో, జీవంలో అని సెలవిచ్చిన దేవా, మార్గమైన దేవా, ఎంతోమంది ద్వారాలు మోయబడి ఉన్నాయి. వారి వారి పనుల నిమిత్తము వారి ద్వారాలు తెరవమని, వారికి సహాయం చేయమని, ఆశ్చర్యపరచమని, వారి కుటుంబాల్లో నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు ఆయన. చెడు అలవాట్లు కలిగినటువంటి ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి. ఈ కలువరి కిరణాలు గ్రూప్లో ఉన్న బిడ్డలు నాయన అనుదినము మేము ప్రార్థిస్తున్నాను. వారి ఉద్యోగాల కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారికి ఉన్న అవసరతల కొరకు, వారి రాకపోకల కొరకు, వారికి ఉన్న ఇబ్బందులను గురించి ప్రతిదీ మేము అనుదినము మొరపెడుతున్నాం నాయన. ఆ యొక్క మొరలను ఆలకించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాను. దైవ దీవెనలు కుమ్మరించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలు కష్టాల పాలై మానసికంగా నెమ్మది లేక బాధపడుతున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి నాయన. చెప్పేవాళ్ళు కొద్దిమంది అయినా కూడా ప్రార్థన విజ్ఞాపనలు వారి పరిస్థితులు మారక మానసికంగా నలిగిపోతూ చెప్పుకోలేని బాధలతో బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారయ్యా. వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వారిని మీకు అప్పచెప్తున్నాము. వారిలో ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేసి వారి హృదయ అంతరంగాలను మార్చిన ఆయన నీ బిడ్డలుగా తీర్చిదిద్దమని నాయన, మీలో ఆనందించే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. మరి ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు సాధారణ అవసరతలు తీర్చండి, స్వస్థతలు దయచేయండి, జ్ఞానం దయచేయండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన తండ్రి. భయం నుంచి విడుదల దయచేయండి. చింత, బాధ, మానసిక ఆందోళన, కోపము, ఒంటరితనము నాయన, నిరుత్సాహం నుంచి విడుదల దయచేయండి. ఎంతోమంది బిడ్డలు చెడు అలవాట్లకు లోనై వాటిని విడుదల పొందుకోలేకపోతున్నారయ్యా. ఆ బిడ్డలను మీరు దర్శించండి. చక్కగా చదువుకుని వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి నాయన. దేవుని ప్రేమ, దేవుని నడిపింపు, దేవుని చిత్తాన్ని జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన తండ్రి. ప్రార్థన చేసి ప్రార్థనల ప్రతిఫలం పొందుకునే విధంగా ఆ బిడ్డలు నీ సన్నిధానంలో గోజాడే విధంగా
వారి మనసులు స్థిరపరచమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఆయన నేరాలు చేసినటువంటి వాళ్ళు, జైలు పాలైనటువంటి వాళ్ళు నాయన తండ్రి, ఆ బిడ్డలకు మారు మనసు దయచేయండి. తమ తప్పిదములు తెలుసుకుని తిరిగి మళ్ళీ తప్పు చేయకుండా వారు నాయన యొక్క జైళ్ళ నుంచి విడుదల దయచేయండి. ఏ నేరమో చేయకుండా నాయన తండ్రి, పట్టుబడి నాయన చేయని నేరాలకు ఆ యొక్క శిక్ష అనుభవిస్తున్న బిడ్డలందరికీ విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. మీకు స్తోత్రాలు నాయన. దేవుని కృప వలన రక్షణ ఉందని, ఆ రక్షణ ద్వారా పరలోక వారసులు అవుతామని తెలుసుకునే భాగ్యం దయచేయండి. శోధనలను మరియు శ్రమలను జయించేటువంటి భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. దేవునికి సన్నిహితంగా ఉండటం వలన పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటామని, పరిశుద్ధాత్మ దేవుని అందులో ఆనందం ఎంతో ఆనందకరమైనదని నాయన, పరలోకంలో నాయన తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు నాయన చూడగలిగేటువంటి ఆ సహవాసం ఎంతో గొప్పదని నాయన తండ్రి, మీతో సహవసించిన ప్రతి బిడ్డలు పరలోక వారసులు అవుతారని ఆ తెలియని ప్రతి బిడ్డకు తెలియపరచమని, పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదువుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేది అన్నావు తండ్రి. సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగా అని సెలవిచ్చిన దేవ. కీర్తనలు 24 ప్రకారం ప్రతి ఒక్కరికి నాయన తండ్రి వారి ఆలోచన యావత్తు సఫలపరిచి వారు చేస్తున్నటువంటి పనుల్లో ఏది పరిశుద్ధత, ఏది నీకు అయిష్టమైంది తెలుసుకునే జ్ఞానం దయచేయండి అయ్యా. నాయన, ప్రసవించే స్త్రీలను, రోగులను, విధవరాన్లను, పసిబిడ్డలను, దిక్కులేని వారిని, అనాథలను దర్శించండి అయ్యా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధురా ఆయన, ఎంతోమంది బిడ్డలు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు, డెలివరీ అయిన బిడ్డలు ఉన్నారు. ఆయన డెలివరీ అయినటువంటి బిడ్డలకు, తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన. పుట్టిన బిడ్డలను దర్శించండి, దీవించండి. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. డెలివరీ అనంతరము ఎన్నో అనారోగ్యాలకు పాలవుతున్న తల్లులను మీరు దర్శించండి, వారికి స్వస్థత, ఆరోగ్యం దయచేయండి నాయన. గర్భ సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా. భయంకరమైన స్థితిలో అనారోగ్యాలతో బాధపరిచిన ప్రతి బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, బాగుపరచమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు. ఆయన, ఎంతోమంది బిడ్డలు ఏం చేయాలనో తెలియని స్థితిలో ఉన్న వారికి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే కలుగునని నాయన నీ వైపు చూసి దైవ దీవెనలు పొందుకొని వారి మనశ్శాంతితో, శాంతి సమాధానాలతో జీవించడానికి సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు. భయంకరమైన రోగంతో నాయన రోగశయ్య మీద ఉన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి అయ్యా. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించిన రోగం కలుగగా నీవే వారిని స్వస్థపరచుదునన్నావు. స్వస్థత దయచేయండి నాయన. దేవా, మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు, మా దోషాలను బట్టి నలగొట్టబడ్డారయ్యా. తండ్రి, సమాధానార్థమైన శిక్ష మీ మీద పడిందయ్యా. నాయన, మీరు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత కలుగుతున్నదయ్యా. మీరు చేసింది గొప్ప ప్రేమ. ఆయన ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క ఆ ప్రేమను అర్థం చేసుకుని మారుమనసు పొందుకునే భాగ్యం దయచండి. మారుమనసు పొందడం ద్వారా వారి జీవితాలు బాగుపడతాయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డలను దర్శించండి, యవనస్తులను దీవించండి, పసిబిడ్డలను దీవించండి నాయన. పడిపోయిన వారిని లేవనెత్తండి, విధవరాన్లను దర్శించండి నాయన. విధవరాన్ల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు. అనాథలను దర్శించండి, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. నాయన, రోడ్ల మీద ఇల్లు లేక, బట్టలు లేక, తిండి లేక పడి ఉన్నటువంటి ఆ బిడ్డలను మీరు ఆదరించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు. భయంకరమైన స్థితిలో ఉంటున్నారయ్యా, చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ తెలుసుకొని పరిశుద్ధ గ్రంథం చదివి నాయన నీ మీద ఆధారపడి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి శాంతికరమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని మొరపెడుతున్నాను. మీకు స్తోత్రాలు. ఈ యొక్క కల్వరి కిరణాలు గ్రూపులో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి దైవజనులను దర్శించండి, వారు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి నాయన. వారు నీ వైపు చూస్తున్నారయ్యా తండ్రి. సంఘాలను కట్టడానికి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు నాయన, మీరు దైవజనుల ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాటలు విని వారు మారుమనసు పొందుకునేటువంటి భాగ్యం దయచేయండి. దైవ సేవకులకు ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి, వారి అవసరతలు తీర్చమని వేడుకుంటున్నానయ్యా. నాయన, ఈ యొక్క గ్రూప్ను నడిపిస్తున్నటువంటి మోషే గారిని దర్శించండి, ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి, మీ చిత్తాన్ని నెరవేర్చండి. ఆయన చేస్తున్న పరిచర్యల్లో నాయన మీ దైవ జ్ఞానంతో నింపి నడిపించమని వేడుకుంటున్నాను. ఆయన చేస్తున్న ప్రతి పరిచర్య అంతట్లో మీ యొక్క సహాయము దయచేయండి, మీరే నడిపించమని వేడుకుంటున్నాను. శ్రావణిని బట్టి, తన భర్తను, బిడ్డను బట్టి స్తోత్రాలు. ఆమె ఉద్యోగ విషయమై సహాయం చేయండి, వారి పరిచర్యల విషయమై మీరు సహాయం చేసి వారు ఇంకా బహు ఘనమైన సేవా పరిచర్య చేయడానికి సహాయం చేయండి అయ్యా. నన్ను దీవించండి నాయన. నాకున్న అనారోగ్యాన్ని దూరపరిచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. ఆయన బలహీన సమయంలో బలాన్ని ఇస్తానన్న గొప్ప దేవుడు నాయన. స్వస్థత, ఆరోగ్యం దయచేసి మీ సేవలు ఇంకా బలమైన పాత్రగా, మీకు ఇష్టంగా మీ చిత్తాన్ని ఎరిగి నాయన
మీ నామాన్ని మహిమపరిచే విధంగా ఆయన వాడుకొని మనం వేడుకొంచున్నానయ్యా. నాయన ఎవరి గురించి ఏ ప్రార్థన చేసినా ఆమెనని ముద్ర వేసి ఎంతోమంది స్వస్థత నొందుతున్నారు. నాయన నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన తండ్రి, మీరు దయగలిగిన దేవుడవు నాయన, ఆశ్చర్య అద్భుతకరుడవు. వారి పట్ల ఇంకా కార్యాలు జరిగించి వారి కుటుంబాల్లో సంతోష సమాధానాలతో మీ నామాన్ని మహిమపరిచే విధంగా సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటూ నాయన తండ్రి, ఈ సమయంలో మరి ఎంతోమంది బిడ్డలు నీ సన్నిధికి చేరారు నాయన. ఆ బిడ్డల మీద ఆధారపడిన ప్రతి బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు. వారి కన్నీటిని తుడిచి ఆయన ఆ బిడ్డలకు ఆదరణ దయచేయమని వేడుకుంటూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి వందనాలు. దైవ దీవెనలు మనందరి మీద రెండంతలుగా కుమ్మరింపబడునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో అందరికీ వందనములు, శుభములు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మరి క్రీస్తు ప్రభువారి నామంలో శుభములు తెలియజెప్తున్నాము. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి ఇంతవరకు వచ్చి కాపాడిన, సంరక్షించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక పాట పాడుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రాలు. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. ఒక ఘడియ ఇచట గడుపుట మేలు 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత